మిషన్పల్లి గ్రామంలో ఈరోజు రైతు నేస్తం కింద మీ అందరికీ పంట సహకారం 9 రోజుల్లో 9,000 కోట్లు చెల్లించిన సంబరాలను హైదరాబాద్ లో సెక్రటరియట్ ముందు నుంచి ముఖ్యమంత్రి గారు వివిధ రైతు వేదికల దగ్గర నుంచి చాలా లక్షలాది మంది రైతులు ఈరోజు సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుడు మదన్ మోహన్ రావు గారు, చుక్కల్ శాసనసభ్యుడు లక్ష్మీకాంత్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ ఆశీష్ గారు, మార్కెట్ చైర్మన్ రజిత గారు, లైబ్రరీ చైర్మన్ చంద్రకాంత్ గారు, స్థానిక మాజీ సర్పంచ్ గారు, మాజీ సెక్రటరీ అధ్యక్షుడు, గ్రామ రైతులందరికీ, అదేవిధంగా జేడీ అగ్రికల్చర్ ఇతర అధికారులకు, ఈ గ్రామ రైతులందరికీ కూడా తెలంగాణ మీ ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రజాపాలన ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రైతాంగానికి అండగా ఉంటూ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతు రాజ్యం నడువులో అనే ఆలోచనతో రైతుల సంక్షేమం కొరకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడు అండగా ఉంది. ఇప్పుడు కూడా అనేక సందర్భాల్లో రైతులకు అండగా ఉంటూ మీ అందరూ కూడా సంక్షేమం కొరకు ఆలోచన చేస్తున్న సందర్భంలో ఇప్పుడు ఏమిటంటే చెప్పినారు, రైతులకు సంబంధించిన ఏ ఆలోచన ఉంటే వారు బాగుపడతారు అనుకునే ఏ ఆలోచన ఉన్నా ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా అమలు చేయాలని సిద్ధంగా ఉందనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇప్పుడే వారి ప్రసంగం విన్నాం. వేదిక మీద అందరు మంత్రులు ఈరోజు రైతుల యొక్క పండుగను పంట సహకారం చేసి మరి ముందుకు పొందిన సందర్భంలో నేను మీ అందరికీ ఒక మాట కోరుతా ఉన్నా. పంట సహకారం ఇచ్చిన రైతులుగా మీరు అనేక సంవత్సరాలుగా అనుభవం మీకుంది. మక్కేస్తావా, పత్తేస్తావా, ఆఖరి పంట ఏదైనా చెట్లు పెడతావా పండుది, కానీ ఒక్క గుంట కూడా పీడుము లేకుండా ఏదో ఒకటి మీకు వచ్చింది ఆ పంటను వేయండి. అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా, 3 నెలల పంటనా 6 నెలల పంటనా 3 నెలల పంటనా, కానీ తప్పకుండా భూమి మాత్రం పడా ఉండద్దు. ఆ ఆలోచనతోటి ఆ భూమి వాతావరణ భూమి యొక్క పరిస్థితులను బట్టి భూమి బలాన్ని బట్టి ఏదో